వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ మరియు అడిషనల్ ఎస్పీ సెబ్ కర్నూలు నాగరాజు గారి ఆదేశముల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు సెబ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె భార్గవ్ రెడ్డి మరియు సిబ్బంది కలిసి జరిపిన దాడిలో ఎమ్మిగనూరు నుండి కర్నూలు రోడ్డుపై గల గువ్వలదొడ్డి క్రాస్ వద్ద 3072 ప్యాకెట్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకోవడమైంది. వీటి విలువ మార్కెట్లో దాదాపు 3 లక్షలు ఉంటుందని సెబ్ సిఐ భార్గవరెడ్డి తెలియజేశారు. ఈ కేసులో 4 ముద్దాయిల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ దాడిలో ఎమ్మిగనూరు సెబ్ ఎస్ఐ ఎన్ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్స్ గౌసు రబ్బానీ, లింగ ప్రసాద్, గోపాల్, కానిస్టేబుల్స్ భరత్, నర్స్. మన కర్నూలు ఎస్పీ శ్రీ బిందు మాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మేము మార్నింగ్ రూట్ వాచ్ చేయుచుండగా మన గువ్వలదొడ్డి క్రాస్ ఎమ్మిగనూరు మండలం ఆ క్రాస్ సమీపంలో ఒక వైట్ కలర్ మహీంద్రా వెరిటో కారు నందు అక్రమ మద్యం తరలించుతున్నది అనే ఇన్ఫర్మేషన్తో మేము రూట్ వాచ్ చేయడం జరిగింది. అందులో 4 వ్యక్తులు ఒక 32 బాక్సులు ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ 90 ml అక్రమంగా తరలిస్తూ ఉన్నారనేది మనం గుర్తించడం జరిగింది. ఆ 4 వ్యక్తులను పట్టుకొని విచారిస్తే ఈ 4 కూడా ఒక దందాలాగా దీన్ని నడుపుతూ ఉన్నారు. దీన్ని అంతటినీ కూడా మన గోనిగెండ్ల మండలం గ్రామానికి తీసుకుపోయి అక్కడి నుంచి ఎవరైనా కానీ వాళ్ళకు మద్యం కావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తులకు సప్లై చేయడం జరుగుతూ ఉందనేసి మనకు తెలిసిన సమాచారము. వాళ్ళ 4 కూడా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరిగింది. ఈ 4లో ఒకరు వచ్చేసి కే తిమ్మాపురం తర్వాత పెద్ద మరివీడికి చెందినటువంటి మల్లికార్జున, అలాగే టిఎస్ కూలూరుకు చెందినటువంటి మల్లికార్జున, ఇంకో అతను మన ఎర్రకోట విలేజ్కి చెందినటువంటి లక్ష్మణ. ఈ 4 మనం రిమాండ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమంటే, ఇట్లా ఎవరైనా కానీ మనకు అక్రమ కర్ణాటక మద్యం తరలిస్తూ ఉంటే మాకు సమాచారం ఇచ్చినచో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. నా పేరు భార్గవరెడ్డి, సెబ్ సిఐ ఎమ్మిగనూరు.